హాయ్ హలో వెల్కమ్ టు కాంపీట్ మైండ్ ప్రెజెన్స్ డైలీ జాబ్ అలర్ట్స్. గవర్నమెంట్ జాబే లక్ష్యంగా పెట్టుకున్న ప్రతి విద్యార్థి కోసం ఈ వీడియో ఖచ్చితంగా పూర్తిగా చూడండి. వితౌట్ వేస్టింగ్ ఫర్దర్ టైం లెట్స్ గెట్ ఇంటు ది డీటెయిల్స్. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ విడుదలైంది 17,727 ఖాళీలతో. ఎస్ఎస్సి ఎంటీఎస్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది విత్ 8,326 వేకెన్సీస్. అండ్ ఎస్ఎస్సి జీడీ యొక్క ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. ఆర్ఆర్బి ఎల్ఎల్పి పోస్టులు 5,676 నుంచి 18,779కి పెరిగాయి. ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులు 9,144 నుండి 30,365కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే భారీ వేకెన్సీస్తో ఎన్టీపీసీకి సంబంధించిన ఒక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ విడుదలై 6,128 ఖాళీలు ఉన్నాయి. ఇండియన్ పోస్ట్ జీడీఎస్ నోటిఫికేషన్ 44,228 ఖాళీలతో విడుదలైంది. మరి ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్ళి చూస్తే ముందుగా ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ టోటల్ వేకెన్సీస్ 17,727. లాస్ట్ డేట్ వచ్చేసి 24th July 2024. వెరీ వెరీ ఇంపార్టెంట్. 24th July 2024 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ ని చాలా దగ్గరలో ఉంది. అప్లికేషన్ ఒకవేళ ఏదైనా తప్పులు చేస్తే కరెక్షన్ చేసుకోవడానికి విండో వచ్చేసి 10th August నుంచి 11th August మధ్యలో ఉంది. ఏజ్ వచ్చేసి 18 to 27, 20 to 30, 18 to 30 డిపెండింగ్ అపాన్ ద పోస్ట్. సో మీరు నోటిఫికేషన్ ఒకసారి ప్రాపర్గా చదవండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఏ డిగ్రీ చదివి ఉన్నా సరే మీరు అర్హులే. ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయండి. తర్వాత వివరాల్లోకి వెళ్తే ఎస్ఎస్సి ఎంటీఎస్ కి సంబంధించి విత్ 8,326 వేకెన్సీస్. లాస్ట్ డేట్ వచ్చేసి 31st July 2024. ఈ నెలాఖరున అప్లికేషన్లో తప్పులు చేస్తే కనుక ఈ డేట్స్లో వెళ్ళి మీరు చేంజెస్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ ఏజ్ గ్రూప్స్ వచ్చేసి 18 to 27. కన్సిడరింగ్ యువర్ థింగ్ కన్సిడర్ దట్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10వ తరగతి పాస్ అయితే చాలు. అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా ఒకసారి చదవండి. ఎస్ఎస్సి జీడీ యొక్క ఫలితాలు విడుదలయ్యాయి. ఎప్పుడు? మొన్న 11 జూలైన. ఒకవేళ వీడికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటే శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో దానికి సంబంధించిన వీడియో అట్ ద సేమ్ టైం దానికి సంబంధించిన వివరాలు నోటిఫికేషన్ అన్ని కూడా అక్కడ పెట్టడం జరిగింది. అలానే ఒకవేళ అఫీషియల్గా వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవాలనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. తర్వాత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఏఎల్పి పోస్టులు 5,676 నుంచి 18,779కి పెరిగాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో ఉంది. అలానే దీనికి సంబంధించిన వివరాలు శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. సో ఒకసారి గో త్రూ అవ్వండి, మీకు ఇంకా పూర్తి వివరాలు తెలుస్తాయి. ఆర్ఆర్బి టెక్నీషియన్ పోస్టులు 9,144 నుండి 30,365కి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించి కూడా శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో మీకు పూర్తిగా వివరాలు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా ఆ వీడియోని ఒకసారి చూడండి. అలానే త్వరలో ఎన్టీపీసీకి సంబంధించి భారీ వేకెన్సీలతో ఒక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తుంది ఆర్ఆర్బి తరపున. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆల్రెడీ మనకి శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఆల్రెడీ శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే వెళ్ళి శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో దట్ ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. అలానే ఐబీపీఎస్ క్లర్క్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఉన్న వేకెన్సీలు 6,128. చివరి తేదీ 21 జూలై దగ్గరలోనే ఉంది. మర్చిపోకుండా అపియర్ అవ్వండి, అప్లై చేయండి. 21st July 2024. ఏజ్ వచ్చేసి 20 to 28. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా డిగ్రీ చదివి ఉంటే చాలు. సో డిగ్రీ చదివిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ 1 ఐబీపీఎస్ క్లర్క్, 2 ఎస్ఎస్సి సిజిఎల్ చాలా దగ్గరలోనే, మర్చిపోకుండా అప్లై చేయండి. దానికి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది. అలానే ఇండియన్ పోస్ట్ కి సంబంధించిన జీడీఎస్ నోటిఫికేషన్ కూడా విడుదలైంది. మీరు కనుక కేవలం 10వ తరగతి చదివి ఉంటే మీకు ఎటువంటి పరీక్ష లేకుండా, ఐ రిపీట్, ఎటువంటి పరీక్ష లేకుండా మీరు గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకుంటే దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ అని చెప్పొచ్చు. అండ్ ఆబ్వియస్గా ఇక్కడ ఎటువంటి ఎగ్జామ్ ఏమీ లేదు కాబట్టి ఓబీసీ ఎస్సీ అందరినీ కూడా ఒకటే కేటగిరీ కింద కన్సిడర్ చేస్తారు. కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఓబీసీస్కి 3 years, ఎస్సీ ఎస్టీస్కి 5 years అయితే ఉంటుంది. టోటల్ వేకెన్సీస్ 44,228. అప్లై చేసుకోవడానికి తేదీ ఇవాళే స్టార్ట్ అయింది. 15 జూలై 2024, ఆగస్ట్ 5వ తారీఖు వరకు ఉంది. ఏజ్ వచ్చేసి 18 to 40. అలానే ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మరిన్ని వివరాలు తెలుసుకుని జాబ్కి అప్లై చేయండి. డోంట్ మిస్ దిస్ ఛాన్స్. అలానే మేకాన్ సంస్థలో 309 ఖాళీలు ఉన్నాయన్న సంగతి మనకి తెలుస్తుంది. చివరి తేదీ 31 జూలై. ఎలా అప్లై చేసుకోవాలి? ఆన్లైన్. ఏ పోస్టులు ఉన్నాయి? డెప్యూటీ ఇంజనీర్, ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్, అలానే జూనియర్ ఇంజనీర్, ఎగ్జిక్యూటివ్. వీటికి సంబంధించిన వివరాలు మీరు ఈ లింక్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. నోటిఫికేషన్లో సంబంధించిన సమాచారం మొత్తం తెలుసుకుని తర్వాత మీరు అప్లై చేయండి.
అలానే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో కూడా 45 ఖాళీలు ఉన్నాయని మనకు తెలుస్తుంది. చివరి తేదీ వచ్చేసి ఆగస్టు 3వ తారీఖు. ఇది కూడా ఆన్లైన్ లోనే అప్లై చేయాలి. కన్సల్టెంట్, సీనియర్ మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, జేఈ, అలానే టెక్నికల్ అసోసియేట్, ఇలా వివిధ ఖాళీలు ఉన్నాయని మనకు తెలుస్తుంది సెయిల్లో. దీనికి సంబంధించిన వివరాలు మీరు వెబ్సైట్ లింక్ లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తిగా చదివే మీరు ఏదైనా సరే పోస్ట్ కి అప్లై చేయండి. తర్వాత సిఎస్ఐఆర్, ఎస్సీఆర్సీలో 52 ఖాళీలు ఉన్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్స్ డైరెక్ట్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ, ఎటువంటి రాత పరీక్ష, రిటర్న్ టెస్ట్ అంటూ ఏమీ లేదు. ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి జూలై 22, 23, 2024. ఏ పోస్టులకి అని అంటే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసోసియేటివ్, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. అలానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. లాస్ట్ డేట్ వచ్చేసి 3 ఆగస్ట్ 2024. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు పూర్తి వివరాలు తెలుసుకుని అప్లై చేయవచ్చు. అలానే వీటన్నిటికీ సంబంధించి ఏవైతే లింకులు ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అదనమాట సంగతి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ జాబ్ అలర్ట్స్. మళ్ళీ రేపు డైలీ జాబ్ అలర్ట్స్ లో కలుద్దాం. అప్పటి వరకు మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. మీరు ఏదైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అన్ని కూడా సాటిస్ఫై చేస్తారో రిక్వైర్మెంట్స్ ని, వాటికి అప్లై చేస్తూ ఉండండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.